నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'బాహుబలి ది ఎపిక్' సినిమా అక్టోబర్ 31న రిలీజ్‌కైతే సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన అంటే జరిగిన బిజినెస్ చూస్తే చాలా మంది అభిమానులనైతే ఆశ్చర్యపరుస్తుందని చెప్పుకోవాలి. సో, 36.5 క్రోర్స్ బిజినెస్ జరిగిందని చెప్తున్నారు. మామూలుగా మీడియం రేంజ్ హీరో సినిమాలకి ఫ్రెష్ సినిమాలకు జరిగే బిజినెస్ 'ప్రభాస్' గారి రిలీజ్ సినిమాకి జరిగింది అని చెప్పేసి కూడా చెప్పుకుంటున్నారు. సో, మళ్ళీ స్టార్ హీరోల రిలీజ్ సినిమాలు దాదాపు కలెక్షన్సే 10 కోట్ల మేర ఉంటాయి. మరి అలాంటిది ఈ సినిమా ఈ స్థాయిలో బిజినెస్ జరగడాన్ని ఏ విధంగా చూడొచ్చంటారు సార్? అంటే 36,00,00,000 అనేది పెద్ద ఫిగరే హ్మ్. రీ రిలీజ్ యాంగిల్‌లో చూస్తే. హ్మ్. కానీ ఇది రీ రిలీజ్ కాదు. హ్మ్. నిజానికి 2 భాగాలు కలిపి ఒక భాగంగా చేయటం, ఈ ఎపిక్ అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నారండి. హ్మ్. కొత్త కాన్సెప్ట్ అన్నప్పుడు అది కొత్త సినిమాగానే జనం చూడాలి. జనం దీన్ని కొత్త సినిమాలాగా చూసే విధంగా ప్రమోషన్ యాక్టివిటీ జరిగి ఉండాలి. అది జరగలేదు. మేము 2 భాగాలని కలిపి విడుదల చేస్తామని పదే పదే చెప్తున్నారు గానీ, ఈ సినిమాలో ఏముండబోతోంది? ఏ ఎమోషన్ మీద లాగుతున్నారు? హ్మ్. అంటే దీనికి కూడా ఒక స్కీమ్ ఉంటుంది. ఆ 2 భాగాలు కలపటం అనే దగ్గర ఒక స్కీమ్ ఉంటుంది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, 'బాహుబలి' సినిమా మీద సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గారు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు హ్మ్. గతంలో. హ్మ్. ఈ సినిమాలో ఏముందని 2 భాగాలు తీశారో నాకు అర్థం కావట్లేదు అన్నాడాయన. హ్మ్. 2 భాగాలు తీయాల్సినంత కథ నాకేం కనబడలేదు దానిలో అని. అంటే కథ కనిపించకుండా ఇంకా చాలా ఎలిమెంట్స్ పేర్చుకుంటూ వెళ్ళారు. హ్మ్. వెళ్ళి ఈ భాగంలో ఏం చెప్పాలి, ఆ భాగంలో ఏం చెప్పాలి అని అనుకుని ఆ మొదటి భాగాన్ని గ్రాండియర్‌గా ఉండేలా చేయటానికి ఏ ఎలిమెంట్స్ పెట్టాలి, ఇందులో ఏ ఎలిమెంట్స్ పెట్టాలి అనేది అలా డిజైన్ చేసుకుంటూ వెళ్ళినటువంటి మొదటి సందర్భం అది. అది సత్యనారాయణ గారికి కొంచెం కన్‌ఫ్యూజన్‌గా అనిపించి ఆ మాట అన్నాడాయన. హ్మ్. ఇదంతా కలిపి వన్ లైన్ స్టోరీ చాలా చిన్నదే కదా! ఎందుకు 2 భాగాలు తీశారు? అనవసరంగా ఖర్చు అన్నాడాయన. అసల ఆ ప్రాజెక్ట్ ఉద్దేశ్యమే ఖర్చు. అంటే ఈ గ్రాండియర్ తీసుకురావటం కోసం హై బడ్జెట్‌లో సినిమా తీయాలి. బడ్జెట్‌కి గ్యారంటీ ఇవ్వటానికి మార్కెట్ చూపించాలి. అలా మార్కెట్ ప్రొజెక్షన్ ఇచ్చి డబ్బులు పెట్టినటువంటి సినిమా 'బాహుబలి'. ఆ మార్గం చూపించినటువంటి సినిమాగా దానికొక ప్రత్యేకత ఉంది హ్మ్. తెలుగు సినిమా పరిశ్రమలో. ఆ ప్రత్యేకత ఉన్నటువంటి సినిమా కాబట్టి దాన్ని 2 భాగాలు ఒకటి చేస్తున్నప్పుడు దీన్ని ఎలా చేస్తున్నారు? ఏ ఎమోషన్ క్యారీ అవుతుంది? ఇది ఒక కొత్త సినిమాగానే ప్రమోషన్ చేసుంటే హ్మ్. ఇంకొంచెం ఎక్కువ బిజినెసే జరిగేది దీనికి. దీని ఓకే. మీద ఆల్రెడీ ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం ఈ సినిమా గురించి. ఈ సినిమా రిలీజ్ అయిన 10 ఏళ్ల తర్వాత ఇప్పుడొస్తోంది ఇది 'ఎపిక్' అనేది. 2 భాగాలు విడుదలైన 10 ఏళ్లకి. కాబట్టి ఆ రోజున 10 ఏళ్ల వయసున్న వాళ్ళు ఇప్పుడు యుక్త వయస్సులో అయి ఉంటారు. హ్మ్. ఆ రోజున 6 ఏళ్ళు ఉన్నవాడు ఇప్పుడు 16 ఏళ్ల వాడు అయి ఉంటాడు. హ్మ్. కాబట్టి ఒక జనరేషన్, ఈ జనరేషన్ పాన్ ఇండియా మార్కెట్‌లో సినిమా ఇది. కాబట్టి హిందీ మార్కెట్‌లోను, తెలుగు మార్కెట్‌లోను, కన్నడలోను, తమిళ్ మార్కెట్‌లోను ప్రతి చోట ఇది ఎక్కడెక్కడైతే పెర్ఫార్మ్ చేసిందో ఆ ప్రతి చోట కూడా ఈ జనరేషన్ ప్రెజెంట్ జనరేషన్‌కి అది ఒక చైల్డ్‌హుడ్ మెమరీ. అవును. కాబట్టి ఆ చైల్డ్‌హుడ్ మెమరీని కొత్తగా ఎలా పోర్ట్రైట్ చేస్తున్నారు, కొత్తగా ఎలా ప్రమోట్ చేస్తున్నారు, కొత్తగా ఎలా చూపించబోతున్నారు అనేది ఒక కొత్త సినిమాకి చేసిన ప్రమోషనల్ యాక్టివిటీ గనక చేసుంటే ఈ 36 అనే ఫిగర్ అసలు కనిపించి ఉండేది కాదు. హ్మ్. ఇంకొంచెం గ్రాండ్‌గానే ఉండుండేది. ఓకే. అలా జరగలేదు. అంటే కేర్ తీసుకోలేదు. కష్టపడ్డారు. హ్మ్. ఆ కష్టపడింది ప్రమోషన్‌లోకి తీసుకురాకపోతే ఇది హిందీ బెల్ట్‌లో కూడా వెళ్ళాలి. హిందీ బెల్ట్‌తో పాటు ఇతర ప్రాంతాలకు కూడా చేరయ్యాలి. ఈ మొత్తం యాక్టివిటీలో ఎక్కడో రాజమౌళి ముద్ర మిస్ అయింది అనిపిస్తోంది. హ్మ్. రాజమౌళి అయితే ఇంత లూజ్‌గా వదిలేవాడు కాదు సినిమాని. హ్మ్. ఈ ఈవెంట్‌ని అంత లూజ్‌గా వదిలేవాడు కాదు. ఓకే. ఇంకొంచెం పకడ్బందీ డిజైనింగే ఉండేది. ఆయన బహుశా 'మహేష్ బాబు' సినిమాలో ఎంగేజ్ అయిపోయి హ్మ్. ఇటువైపు దృష్టి పెట్టకుండా హ్మ్. ప్రొడ్యూసర్‌లకి బాధ్యత అప్పజెప్పేసి మీరే చూసేసుకొని లాగించేయండి అన్న తరహాలో వ్యవహరించి ఉంటే తప్ప ఇలాంటి పరిస్థితి రాదు. ఓకే. ఇది ఇంకొంచెం
ఇందులో కొత్తగా ఎలిమెంట్స్ ఏమి ఉన్నాయి, ఏవో 2-3 కొత్త విజువల్స్ కనిపించినాయి. దీనికి సంబంధించినటువంటి థియేటర్‌లో వాళ్ళు వేసుకున్నటువంటి ట్రైలర్‌లో మనకు అర్థమైంది. హ్మ్. విషయం ఏంటంటే 1, 2 కొత్త విజువల్స్ కూడా కనిపించినాయి. హ్మ్. వాటిని కొంచెం హైలైట్ చేస్తూ నిర్మాతలు కూడా అన్నారు ప్రెస్ మీట్‌లో. హ్మ్. ఆ రోజుల్లో వాడని కొన్ని దృశ్యాలు కూడా దీనిలో కనిపించే అవకాశం ఉంది అని. ఒకవేళ అలాంటివి ఉండుంటే వాటి మీద కొంచెం స్ట్రెస్ ఇస్తూ, అన్ని మార్కెట్లని స్పృశిస్తూ, ఒక పెద్ద ఎత్తున ఒక ప్రమోషనల్ యాక్టివిటీ జరిపుంటే ఈ ఫిగర్ నథింగ్ అనిపించేంత బిజినెస్ చేయగలిగిన ఇమేజ్ ఉంది దానికి. ఓకే. అందుకని ఆ ఇమేజ్‌ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చి వ్యాపారం చేయటంలో వీళ్ళు విజయం సాధించలేదేమో అనిపిస్తోంది ఈ నంబర్ వింటే. హ్మ్. అది గ్రాండ్ నంబరు, చిన్న హీరోల సినిమాలు అంతకంటే చిన్న హీరోల హిట్ సినిమాల కంటే ఇది ఎక్కువ డబ్బులే. ఇది లోకల్ మార్కెట్‌ని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు. ఈ సినిమా లోకల్ మార్కెట్ సినిమా కాదు. హ్మ్. ఇది పాన్ ఇండియా సినిమా. పాన్ ఇండియా సినిమా అన్నప్పుడు కలెక్షన్స్ ఆ రేంజ్‌లో కనిపించాలి. కనిపించకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. అవమానకరంగా తయారవుతుంది. హ్మ్. అలా కాకుండా ఇంకొంచెం స్ట్రెస్ ఇచ్చి, ఇంకొంచెం దృష్టి పెట్టి, ఎలాగూ టైం ఉంది కాబట్టి ప్రమోషన్ మీద ఇంకొంచెం శ్రద్ధ పెడితే డెఫినిట్‌గా ఇది పెద్ద నంబర్ క్రియేట్ చేసే సినిమా అయ్యే అవకాశం అయితే ఉంది. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్.